హలో సండే. ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. ఫిష్‌కి కావాల్సింది ఫ్రై కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ 1 స్పూన్, కారం 1 ½ ధనియాల పొడి 1 స్పూన్, ఇంకొంచెం ఆయిల్ మంచిగా వేసుకొని అదంతా బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసిపోయేలాగా. చూసారుగా ఎంత బాగా కలుపుతున్నానో. మొత్తం కలిపేసాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా అయిపోడుతోనే ఫిష్ అయితే యాడ్ చేసుకుందాము. అదే అండి బొమ్మ చేప. బొమ్మను ఇంకా కొరమేను. సేమ్ బొమ్మ అన్న ఒకటే, కొరమేను అన్న ఒకటే. నాకు ఈరోజే తెలిసింది. నాకు ఫిష్ పేర్ల గురించి అయితే అస్సలు తెలీదు. అది ఫిష్ బాగా తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడైతే 1 బై 1 అయితే ఫిషెస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మొత్తము ఆ గ్రేవీ అంతా దీనికి కారం అంతా మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. నేను ఇవే యాడ్ చేస్తాను. ఇంత సింపుల్‌గా అయితేనే చేస్తా. ఇంకా లెమన్ అవైతే ఏం యాడ్ చేయను. కొందరు లెమన్ కూడా యాడ్ చేస్తారు. కలపడం అయిపోయింది కదా! ఇప్పుడు ఆల్రెడీ అయితే ఆయిల్ అయితే వేడయింది. దాంట్లో ఫిష్ ఫ్రై అయితే వేస్తున్నా. ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది కదా! దాన్ని నెక్స్ట్ ఇంకో వైపుకి తిప్పుకోవాలండి. మేమైతే డీప్ ఫ్రై చేస్తాం. మా వారికి డీప్ ఫ్రై అంటే ఇష్టం. కొందరు షాలో ఫ్రై చేస్తారు కదా! అదే దోస పెనం మీద లైట్‌గా ఆయిల్ ఏసైతే ఫ్రై చేస్తారు. మేమైతే ఇలానే చేస్తాం. మా అందరికి ఇంట్లో ఇట్లానే ఇష్టం అనమాట. ఇప్పుడైతే చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇంకా బౌల్‌లోకి అయితే తీసుకుందాం. ఇంతే అండి. నేనైతే ఫ్రై ఇంతే చేస్తా. చాలా టేస్టీగా అయితే వస్తుంది. మీకు గనుక నచ్చితే రెసిపీ షేర్ చేయండి. హలో బేబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫైనల్‌గా ఎంత బావుందో. బాయ్ బాయ్. హలో బేబుల్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.